నమస్తే అందరికీ. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నాను. ఇది జార్జెట్ క్లాత్ జారిపోతుంది, అందుకని ముందు జాయింట్స్ వేస్తున్నాను. నడుముకు ఈ విధంగా రెండు లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఫస్ట్ నడుము జాయిన్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్కి మిడిల్కి చూసుకొని మనము నడుము డాట్స్ అనేటివి రెండు సైడ్లు వేసుకోవాలన్నమాట. ఇలా డాట్స్ కుట్టుకున్న తర్వాత మనము చుట్టూ జాయింట్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది ఎలాంటి మడతలు లేకుండా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ నీట్గా రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. ఇలా మనము చుట్టూ జాయింట్ కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. చేత్తో నీట్గా చుట్టూ సర్దుకుంటూ మనము ఈ కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు వీపు పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వీపు పట్టి తీసుకొని మనం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచు లెవెల్లోనే మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నడుము డాట్స్ దగ్గర చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ మనం వీపు పట్టీని జాయిన్ చేసుకోవాలన్నమాట. అలా కుచ్చు ఎందుకు అంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. కంపల్సరీ ఆ డాట్స్ దగ్గర చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ మనం వీపు పట్టి జాయిన్ చేయాలి. ఇప్పుడు ఆ పట్టీని ఉల్టా తిప్పి దానిపైన ఇంకొక స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీపు పట్టి అయిపోయింది. ఇప్పుడు చుట్టూ జాయిన్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కరెక్ట్గా లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలా చూసుకొని నీట్గా చుట్టూ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల మనం కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే మార్కింగ్లో మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ సాగుతుంది, అందుకని నేను పిన్స్ పెట్టేసి చుట్టూ జాయింట్ కుట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య చాలామంది లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి గమ్ము పెట్టేసి గమ్ముతో అతికిచ్చేసి ఐరన్ చేసి వేస్తున్నారు. అలా అయినా నీట్గానే వస్తుంది. దానికైనా అంతే టైం పడుతుంది, దీనికైనా అంతే టైం పడుతుంది. నేనైతే ఈ విధంగా పిన్స్ పెట్టేసి క్లాత్ ఎటు కదలకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టు అయితే చుట్టూ ఈ విధంగా జాయింట్ వేస్తున్నాను అనమాట. ఇలా రెండు జాయింట్ చేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా చుట్టూ చూసుకొని కట్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ డాట్స్ అనేటివి వేసుకోవాలి. షేప్ డాట్స్ అలాగే భుజాలు, ఇప్పుడు మనం భుజాలు జాయిన్ చేస్తున్నాను నేను. సీదా పెట్టుకొని మనము ఫస్ట్ భుజాలని ఓన్లీ 1 పాయింట్ కంతా మనము ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు సైడ్లు ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 1 పాయింట్ కంతా ఫస్ట్ సీదా పెట్టి జాయిన్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా ఉల్టా తిప్పి ఇప్పుడు మళ్ళీ షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే ఏంటంటే భుజాల దగ్గర పోగులు లాంటివి ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి. నెక్ వైపు కొంచెం ఎక్కువగా ఉండేలా, భుజాల వైపు కొంచెం తక్కువగా ఉండేలా డౌన్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు సైడ్లు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చూడండి, భుజాల వైపు చూసిరు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు షేప్ డాట్స్ అనేటివి వేసుకోవాలి. ఫస్ట్ మనం సెంటర్ డాట్ వేసుకున్న తర్వాత దాన్ని చూసుకుంటూ మనము ఇలా సైడ్ డాట్ కూడా వేసుకోవాలి. సైడ్ డాట్ వేసుకునేటప్పుడు నెక్ దగ్గర పైనకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కొందరికి రాదు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్టే మనం మార్కింగ్ చేసుకొని లైన్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేనైతే మార్క్ చేయలేదు, నాకు అలవాటు కాబట్టి ఈ విధంగా పట్టుకొని చేస్తున్నాను నేను. మిడిల్ డాట్ను పట్టుకొని ఈ చంక డాట్ మనం వేయచ్చు. ఈ విధంగా 3 డాట్స్ 1.5 ఇంచు గ్యాప్తో మనము చుట్టూ 3 డాట్స్ వేసుకోవాలి. ఇలా 3 డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనము షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ను మనము 2 రకాలుగా జాయిన్ చేయొచ్చు. పైనుంచి కింద నుంచి ఈ విధంగా 2 జాయిన్ చేసుకుంటూ ఒకటేసారి కుట్టు వేసుకోవచ్చు. అలా రాదు అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా పైనుంచి ఒక లేయర్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా ఒక లేయర్ జాయిన్ చేసిన తర్వాత
ఇప్పుడు దాన్ని ఉల్టా తిప్పి ఇంకొక లేయర్ని మనము పావించి అట్లా మడుపుకుంటూ ఇంతకుముందు వేసిన దానిపైనే కుట్టు పడే విధంగా మనం షేప్ బెల్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూసుకుంటూ పావించుకంత మడత పెట్టుకుంటూ మనము ఈ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేయాలి. అప్పుడు కుట్టు కనిపించకుండా నీట్గా అనేది వస్తుంది. ఈ విధంగా రెండు సైడ్లు మనము షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. చూసిరు కదా, పైనుంచి ఈ విధంగా ఒక లేయర్ పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ డాట్ని అందులో పడకుండా పైకి వచ్చే విధంగా పెట్టుకొని మనము ఈ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ని రెండు సైడ్లు నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము హుక్స్ కాజా పట్టీల్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము హుక్స్ పట్టీని రైట్ సైడ్కి అది పైనుంచి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా పైనుంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఇలా కొంతమంది పైకి కనిపించేలా వేసుకుంటారు, కొంతమంది ఏమో లోపలికి మడిపేసే వేసుకుంటారు. నేనైతే పైనుంచే వేస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టీని ఉల్టా తిప్పి కాజా పట్టీని జాయిన్ చేసుకోవాలి. అంటే కింద నుంచి, అంటే ఒరిజినల్ క్లాత్కి పైకి వచ్చే విధంగా ఈ విధంగా కాజా పట్టీని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు జాయిన్ చేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒక్క 1 పాయింట్కి అంత మాత్రం ఉంటేనే మనము ఆ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కొంతమంది ఈ విధంగా లోపలికి పెట్టి జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనమాట. భుజాలు కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్స్ మిడిల్ డాట్ చూసుకొని ఈ విధంగా మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటే ఎక్కడ ఏ విధంగా మడతలు రావు, నీట్గా వస్తుంది. నేనైతే ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేస్తాను. కొంతమంది చివరి నుంచి జాయిన్ చేసుకొస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. కానీ మిడిల్ కరెక్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా భుజాల పై నుంచే కరెక్ట్ డాట్ నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తే మిడిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఇదే విధంగా జాయిన్ చేసుకుంటాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది హ్యాండ్స్కి చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు లాస్ట్కి చివరన మనము ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని పిన్స్ పెట్టేసి చివరి నుంచి ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ చంకల దగ్గర, నడుము దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా చూసుకొని చివరన ఈక్వల్గా పెట్టుకొని ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా రెండు సైడ్లు మనము ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు కుట్టు వేసుకున్న తర్వాత ఒక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్ చూసుకొని మనము స్టిచ్చెస్ ఎక్కడి వరకు కావాలనేది మార్క్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ దగ్గర, చంక రౌండ్ దగ్గర, అదేవిధంగా నడుము దగ్గర, ఇక్కడ 3 ప్లేస్లలో ఖచ్చితంగా మనం మార్కింగ్ అనేది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని మనము ఆ డాట్స్ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఏంటంటే సైడ్ కుట్లు దీని ప్రకారంగా వేస్తే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకొని లైన్ గీసుకొని దానిపై నుంచి మనం కరెక్ట్గా స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. ఇలా కరెక్ట్ స్టిచ్ వేసిన తర్వాత దాని పక్క నుంచి మరో 2 స్టిచ్చెస్ వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది 2 అయినా 2 లేదంటే 3 అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం లైన్గా ఒకదాని పక్కన ఒకటి నీట్గా స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. అదేవిధంగా 2 సైడ్లు మనం ఇలా నీట్గా ఒకదాని పక్కన ఒకటి స్టిచ్చెస్ నీట్గా వేసుకోవాలన్నమాట. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండిపోతుంది. ఇప్పుడు మెడపట్టీలు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఇవి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి ఒక 1/4 ఇంచుకంతా మలిపి మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెడపట్టీని ఒకవైపు 1/4 ఇంచు అలా మడత పెట్టి మనము పూర్తిగా దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము నెక్కి జాయిన్ చేయాలి. ఈ విధంగా కరెక్ట్గా మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతే లెవెల్లో
చుట్టూ మనము ఈ మెడపట్టీని జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి చుట్టూ ఏ మాత్రం దాన్ని సాగతీయకుండా నీట్గా మనం సర్దుకుంటూ కుట్టాలి. కొంచెం సాగినా అది క్లాత్ అనేది మళ్ళీ మడత వచ్చేస్తుంది. క్రాస్లో ఉంటుంది కాబట్టి మనం లాగకుండా కుట్టాలి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని ఇప్పుడు నేను దీన్ని పైపింగ్ చేస్తున్నాను. ఇలా పైపింగ్ దారాన్ని మిడిల్లో ఉంచి ఈ క్లాత్ని ఈ విధంగా నీట్గా మడుపుకుంటూ మనము స్టిచ్ అనేది ఈ విధంగా చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా పైపింగ్కి బ్లౌజ్కి మధ్యలో మనము స్టిచ్ అనేది వేయాలన్నమాట. నీట్గా మెల్లగా అయినా పర్వాలేదు, ఇలా నీట్గా జరుపుకుంటూ నిదానంగా కుట్ట అనేది వేసుకోవాలి. అప్పుడే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చుట్టూ పైపింగ్ దారాన్ని మధ్యలో పెట్టుకుంటూ తిప్పుకుంటూ చుట్టూ మనము కుట్ట అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసిరు కదా, బ్లౌజ్కి పైపింగ్ దారానికి మధ్యలో కుట్టుపడాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఖర్చు ఉన్న క్లాత్ని కట్ చేసి మనం నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. చూసిరు కదా, బ్లౌజ్ షేప్ పట్టీలు కానీ మిడిల్ డాట్స్ కానీ అలాగే నెక్ దగ్గర కానీ ఎంత నీట్గా ఎంత ఈక్వల్గా వచ్చిందో. ఇలా ఈక్వల్గా వస్తే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండిపోతుంది. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు కూడా ఇలాగే నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ లైక్ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి.